దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుతాము. దయచేసి ఎవరైనా చదువుతారా? పారసీక రాజు కోరెషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథం అని చెప్పగానే మీకు ఒక మాట మీ మైండ్లోకి వచ్చేయాలి. అది ఏంటంటే దేవుని రాజ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలోను అలాగే ప్రకటన గ్రంథంలోను చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని యొక్క రాజ్యము. దేవుని యొక్క రాజ్యముల గురించి ఈ 2 పుస్తకాలు చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో చూసినట్లయితే మరి దానియేలు మరలా ప్రార్థనకు ఉపక్రమిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థనను మనం చూసాము. అయితే ఈ 10వ అధ్యాయంలో తిరిగి దానియేలు దుఃఖపడుతూ ఉన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఆ సంగతులు మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మాత్రం చదువుదాము. పారసీక రాజు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే కోరెషు చక్రవర్తిని దేవుడు తన చేతిలో సాధనంగా వాడుకొని ఇశ్రాయేలు తన ప్రజలను తిరిగి యెరూషలేములోకి వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేస్తూ ఉండినట్లుగా మనం చూసి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కోరెషు చక్రవర్తి కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞ ఇవ్వబడింది. మీరు మీ దేశమైనటువంటి మీ పట్టణమైనటువంటి యెరూషలేములోకి వెళ్ళి అక్కడ మీరు తిరిగి మందిరాన్ని నిర్మించండి అని కోరెషు ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, మరి దైవభక్తి కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 50,000 మంది సుమారుగా యూదులు బబులోను దేశం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళి యెరూషలేమును కట్టడము ప్రారంభించినట్లుగా మనకి కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పారసీక రాజు కోరెషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరము అంటే సుమారుగా క్రీస్తు పూర్వము 536వ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. BC 536 ఇయర్ కనుక ఆ యొక్క సంవత్సరంలో వారు అక్కడికి వెళ్ళి మరి మందిరాన్ని పునర్నిర్మించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే 2వ వచనంలో మనకు కనబడుతున్న సంగతి ఏంటంటే ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దినముల యందు అంటే యూదులు 50,000 మంది సుమారుగా యెరూషలేములోకి వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తూ ఉంటుండగా ఆ దినములలో దానియేలు దుఃఖ ప్రాప్తుడై ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దానియేలు జీవితం అనేది ఎంతో మాదిరికరమైన జీవితం అని ఇంతకు ముందు నేను మీకు తెలియజేసి ఉన్నాను. ప్రియులారా, దానియేలు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ దుఃఖానికి ఒక కారణము ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి లేదా యూదులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి మందిరాన్ని కట్టుతూ ఉంటుండగా వారికి కొన్ని ఆటంకాలు కలిగాయి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ ఉన్న సందర్భాలు మనకు అర్థమవుతాయి. ప్రియులారా, ఇశ్రాయేలీలు
లేదా యూదులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి వారి స్వదేశానికి వెళ్ళి మందిరాన్ని నిర్మించడానికి వారు పూనుకొని ఉంటుండగా, ఆ పునాది వేయబడి ఉంటుండగా అనేక మంది వచ్చి వారిని ఆటంకపరచడం మనం చూస్తాము. ప్రియులారా, వారిని ఆటంకపరచడం మాత్రమే కాకుండా ఆ మందిరపు పని అనేది ఆగిపోయినట్లుగా ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. ప్రియులారా, దానియేలు దుఃఖించడానికి ఒకవేళ కారణము అదే ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ఇర్మియా ద్వారా పలికినటువంటి మాట, దేవుడు తన దాసుల ద్వారా తెలియజేసినటువంటి ఆ మాట దానియేలు నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ అర్థాంతరంగా ఆ పని ముగిసిపోవడం అనేది దానియేలుకు ఇష్టం లేదు. ప్రియులారా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన దుఃఖ ప్రాప్తుడై ఆయన దుఃఖిస్తూ రోధిస్తూ మరలా 3 వారాల పాటు ఏమి సరైన భోజనం చేయలేక ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. అయితే ఒక్కసారి హిస్టరీని చూసినట్లయితే, ఒక్కసారి ఆ యొక్క హిస్టరీలోకి వెళ్ళినట్లయితే దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తెలియజేసినటువంటి మాట యథావిధిగా నెరవేర్చినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, యూదులు బబులోను దేశంలోనికి క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో కొనుక్కోబడ్డారు. అయితే కరెక్ట్ గా 70 సంవత్సరాలు అయిన తర్వాత క్రీస్తు పూర్వము 536వ సంవత్సరంలో యూదుల్లో సుమారుగా 50,000 మంది తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై ఆ యొక్క మందిరపు నిర్మాణాన్ని ప్రారంభించడం మనకు తెలుసు. అయితే వారు మందిరపు నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అనేకమైన ఆటంకాలు వారు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ ఆటంకాలన్నింటినీ కూడా వారు ఎదుర్కొని దేవుని యొక్క ఆ పనిని పూనుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఆ సంగతి దానియేలుకు తెలిసింది. దానియేలు అయితే మరి యెరూషలేములోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితి లేదా ఈ సందర్భాన్ని రాస్తూ ఉండినప్పుడు ప్రియులారా, ఇంచుమించు దానియేలు 84 లేదా 85 సంవత్సరాల వయస్సు ఉన్నవాడు. ప్రియులారా, ఆయన పర్సనల్ గా లేదా వ్యక్తిగతంగా ఆయన ఫిజికల్ గా యెరూషలేములోకి వెళ్ళలేకపోయినా తన మనస్సంతా తన ఆలోచన అంతా కూడా యెరూషలేము దేవాలయం పైన దేవుని ప్రజలు జరిగిస్తున్నటువంటి ఆ నిర్మాణం పైన ఉంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేసుకుంటూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ పని ఆగిపోయింది కనుక ప్రియులారా, ఇప్పుడు వారు ఆ పని చేయలేకపోతూ ఉన్నారు కనుక దానియేలు దుఃఖపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, దేవుడు తన పనిని ఆపు చేయలేదు. తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారంగా 70 సంవత్సరములు అయినప్పుడు 70 సంవత్సరములు నిండినప్పుడు తన ప్రజలను తిరిగి యెరూషలేములోకి దేవుడు పంపించడం మనం చూస్తాం. అయితే దేవుడు తన పనిని ఆపు చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆ పని ప్రారంభించిన తర్వాత, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే యూదులు ఆ పనిని ప్రారంభించిన తర్వాత కొంత విరామం అనేది కలిగింది. ఎందుకంటే యెరూషలేము దేవాలయము క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో కూల్చివేయబడింది. బబులోను సైన్యము దాన్ని కూల్చివేశారు, దాన్ని నాశనం చేశారు. అయితే ఇక్కడ 536వ సంవత్సరంలో యూదులు అక్కడికి వెళ్ళి మందిర పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. బాగుంది. అయితే 16 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి. ఏమండి, 16 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ప్రియులారా, మందిర నిర్మాణాన్ని ప్రారంభించి 517వ సంవత్సరానికి మందిరాన్ని మరలా రీడెడికేషన్ చేశారు. అయితే వారు వెళ్ళిన సమయం నుంచి లెక్క పెట్టుకున్నట్లయితే ప్రియులారా, మరలా 70 సంవత్సరాలు అయింది వారు మందిరాన్ని నిర్మించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 70 సంవత్సరములు అని దేవుడు చెప్పినప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే 70 సంవత్సరములు అయిన తర్వాత వారు యెరూషలేముకు వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అలాగే 70 సంవత్సరములు అయిన తర్వాత మరలా వారు మందిరాన్ని పునఃప్రతిష్ఠ
ప్రతిష్ఠించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కనుక దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చరిత్రలోనికి చూసినట్లయితే, ఒక్కసారి చరిత్రను మనం అవగాహన చేసుకున్నట్లయితే దేవుడు ఎంత శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నాడో ఈ చరిత్ర ఆధారంగా జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా ఒక కార్యాన్ని చెయ్యాలి అని అనుకున్నట్లయితే, ఆయన ఏదైనా ఒక కార్యాన్ని చేసినట్లయితే ప్రియులారా, ఆ కార్యాన్ని ఆయన మధ్యలో ఆపు చేసే దేవుడు కాదు. ఏమండి, సగంలో ఆయన కార్యాలు నిలిపివేసే దేవుడు కాదు. ఆయన మన జీవితాల్లో దేవుడు ఏదైతే ప్రారంభించాడో, ఏదైతే జరిగిస్తూ ఉన్నాడో దానిని ముగింపు వరకు తీసుకొని వచ్చే దేవుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? దినాన సురేష్ బ్రదర్ వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. చాలా హ్యాపీ అనిపించింది. సుష్మాకర్ గారిని, సురేష్ గారిని, అలాగే శామ్యాన్ని చూడడం చాలా ఆశీర్వాదం అనిపించింది. నూతన సంవత్సరంలో ఒక్కసారి మనం దర్శించుదామని వెళ్ళినప్పుడు ఒక చిన్న మాట నిన్నటి దినాన అక్కడ ధ్యానం చేసుకున్నాము. అదేంటంటే మార్కు సువార్త ప్రియులారా 4వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది ఆ మాట. యేసుక్రీస్తు ప్రభు వారు అద్దరికి వెళ్ళిన సందర్భం, 3 దినాలు ప్రార్థన చేసి జరిగినప్పుడు 29, 30, 31 ఈ 3 దినాల ప్రార్థనలో ఒక సందర్భంలో ఒక ఉదయకాలము ఆ మాటను మనం ధ్యానం చేసుకున్నాము. ఏంటంట, చిన్న దోణిలో వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. పెద్ద తుఫాన్ వచ్చింది. దేవుడు లేచి, ప్రభువు లేచి ఆ గాలిని గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న దోణి, పెద్ద తుఫాను, మిక్కిలి నిమ్మలము. ఆ మాటలు మాకు ఎంతగానో ఆదరించాయి. నిన్నటి దినాన్ని కూడా ఆ మాటలు నేను చదువుకున్నాం. కానీ బాటం లైన్ ఏంటంటే, వారు ఏ చిన్న దోణిలో ప్రయాణమై వెళ్తున్నారో అది అద్దరికి చేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తుఫాన్ వచ్చింది కదా, ఏమండి, తుఫాన్లు దాని మీదకి వచ్చాయి కదా, సుడిగాలి దాని మీదకి వచ్చింది కదా, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి కదని ఆ మార్గ మధ్యంలో ఆ బోటు నిలిపేసి తిరిగి వెనక్కి తీసుకెళ్లేదు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ప్రియులారా, నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? చిన్న దోణిలో వారి ప్రయాణం కొనసాగింది. మధ్యలోనికి వెళ్ళేటప్పటికి పెద్ద తుఫాను వారి మీదకి వచ్చింది. అలలు వారి మీదకి వచ్చాయి. నీటితో ఆ యొక్క చిన్న దోణి నిండిపోయింది. వారు ప్రమాదంలో ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రమాదం వచ్చిందని చెప్పి దేవుడు లేదా క్రీస్తు లేదా ప్రభువు ఆ చిన్న దోణిని అక్కడే విడిచిపెట్టి తన యొక్క ప్రయాణాన్ని ముగించలేదు, లేదా ఆ యొక్క చిన్న దోణిని తిరిగి వెనక్కి తీసుకురాలేదు. పెద్ద తుఫాను లాంటి సమస్యలు వచ్చిన ఆ దోణిని ఏం చేశాడంటే అద్దరికి చేర్చాడు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ డెస్టినేషన్. నా దేవుడు గమ్యానికి చేర్చే దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ చిన్న పరిస్థితిని బట్టి లేదా పెద్ద పెద్ద తుఫాన్ లాంటి సమస్యలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనలో ప్రారంభించినటువంటి ఆ కార్యాన్ని అక్కడే నిలిపివేసే దేవుడు కాదు నా దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి స్థితిగతులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా ఆ దోణిని అక్కడే ఆయన నిలిపివేయడు, అద్దరికి చేరుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సమస్యలు ఎన్నో వచ్చాయి, ఇరుకులు ఎన్నో వచ్చాయి. ఏమంటే ఆ యొక్క తుఫాను దెబ్బ ఎంతో బలంగా ఆ కుటుంబాన్ని తాకింది. కానీ నేను చెప్తూ ఉన్నాను, ఆ దోణి దేవుడు మధ్యలో నిలిపివేయడానికి ఉద్దేశించడం లేదు. ఆ దోణిను అద్దరికి చేరుస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలు, ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచన పూర్వకమైన మాటలు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏ పనిని కూడా దేవుడు మధ్యలో ఆపు చేయుడని ఈ ఉదయకాల సమయంలో
దేవుడు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానియేలు దుఃఖించడానికి బహుశా కారణము, అయ్యో నా ప్రజలు యెరూషలేములోనికి వెళ్ళారు, నా స్వజనులు యెరూషలేములోనికి వెళ్ళారు, మందిర పనిని నిర్మాణం ప్రారంభించారు, మందిరాన్ని నిర్మించాలని పూనుకున్నారు, కానీ ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఈ పని కొనసాగుతుందా లేదని ఒకవేళ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. కానీ ప్రియులారా, ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటి అంటే, దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో దానిని తూచా తప్పకుండా తనదైన సమయంలో సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కాబట్టి వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రెండవ సంగతి, దానియేలు దుఃఖపడడానికి కారణం ఏంటంటే, నేను అనుకుంటూ ఉన్నాను, ఆయన ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, దానియేలు జరగబోయే ఆ సంగతుల గురించి ఎంతో ఆసక్తి కలిగి దేవుడు తనకు బయలుపరిచినటువంటి సంగతిని తన వెనుక వచ్చే తరానికి విడిచిపెట్టాలని దానియేలు భావిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలో ప్రియులారా, నేను ఇంతకు ముందు చెప్పాను, ఎన్నో దర్శనాలు ఉన్నాయి, ఎన్నో కళలు ఉన్నాయి. దానియేలుకు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి బయలుపరిచిన సంగతులు ఉన్నాయి, దానియేలుకు దేవుడు ప్రత్యక్షపరిచిన సంగతులు ఉన్నాయి. ప్రియులారా, ఆ సంగతులన్నింటినీ తిరిగి తన ప్రజలకు ఇవ్వాలి, తన వెనుక వచ్చే తరానికి వాటిని అందచేయాలని దానియేలు వాటిని గురించి తెలుసుకొని కోరిన వాడే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకొని కోరిన వాడే, ఆ దర్శనాలను వాటిని తెలుసుకొని కోరిన వాడే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. అందుకే ఆయన గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి 1వ వచనం చదువుదాము. మూడవ సంవత్సరమున బెల్తెషాజరు దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను, గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప సంగతి, గొప్ప యుద్ధము జరుగుతూ ఉందనే సంగతి నిజమే, దానియేలుకు బయలుపరచబడింది. ప్రియులారా, దానియేలు దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెడుతూ ఉన్నాడు. దానియేలు తన ప్రజలు యూదులైన వారు యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ దేవుని మందిరము నిర్మించాలని కనిపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూసినట్లయితే అక్కడ ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు తను ప్రారంభించినటువంటి ఆ పనిని తిరిగి నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యుద్ధములు కలుగుట నిజమే, నిజం. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు చదివినట్లయితే వారు తిరిగి యెరూషలేమును కట్టడానికి ఎంత ప్రయాసపడ్డారో, తిరిగి మందిరాన్ని నిర్మించడానికి ఎంత కష్టపడ్డారో, ఎంతగా వారి జీవితాలు తిరిగి దేవునికి సమర్పించుకున్నారో. ప్రియులారా, ఒక సందర్భంలో మనం చదువుతాం, ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో మనం చూస్తాము, వారు ఒక చేతితో కత్తిని పట్టుకొని మరొక చేతితో పనిముట్లు పట్టుకొని దేవుని పనిని చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవైపు ఖడ్గాన్ని పట్టుకుంటూ ఉన్నారు, మరొక వైపు ఆ యొక్క పనిముట్లు పట్టుకొని దేవుని మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎంతో బాధను అనుభవించారు, ఎంతో కష్టాన్ని అనుభవించారు. గొప్ప యుద్ధమే చేయవలసి వచ్చింది తిరిగి యెరూషలేము మందిరాన్ని కట్టడానికి. ప్రియులారా, ఆ దినాల్లో గొప్ప యుద్ధం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పోరాటము, ఒకవైపు ఆత్మీయ పోరాటము, మరొక వైపు శారీరకమైన పోరాటము. ఒకరిని ఆనుకొని ఒకరు పనిచేస్తూ ఉండినట్లుగా దేవుని వాక్యంలో మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రియులారా, దేవుని సంఘంలో ఈ దినాన ఒకరిని ఆనుకొని మరొకరు దేవుని మందిరాన్ని కట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రభు పేట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే చూద్దాము. ప్రియులారా, ఒక సంగతి బయలుపరచబడిన గొప్ప యుద్ధము జరుగుతున్న ఆ సంగతి నిజమే. గొప్ప యుద్ధం జరుగుతున్న ఆ సంగతి ప్రియులారా అంత్య దినాల్లో జరగబోయే సంగతిని మనకి సూచిస్తూ ఉంది. అంత్య దినాల్లో గొప్ప యుద్ధము జరగబోతా ఉంది. ఆ తరువాత
దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని రాజ్యం స్థాపించబడడానికి ముందుగా ఎన్నో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఎన్నో పోరాటాలు చేయవలసి వస్తూ ఉంది. ప్రియులారా, నేను అనుకుంటూ ఉన్నాను, అది చాలా మటుకు ఆత్మీయ పోరాటం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు తర్వాత దేవుని రాజ్యం స్థాపించబడటం మనం చూస్తూ ఉన్నాము. అందు నిమిత్తము దానియేలు దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో గడుపుతూ ఇదిగో ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు చదువుదాం. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తులనైతిని. 3 వారాలు ఏమండి, నేను దుఃఖ ప్రాప్తులనైతిని. సరిగా భోజనం చేయలేని పరిస్థితి నా జీవితంలో ఉంది. ప్రియులారా, దానియేలు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని రాజ్యం కట్టబట్టు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతనికి ఆ సంగతులన్నీ కూడా బయలుపరచబడుతూ ఉన్నాయి. ఆ సంగతులు దేవుని యొద్ద నుంచి తెలుసుకుని తన తరువాత వచ్చే తరానికి వాటిని తెలియచేయాలని దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తూ ఉన్నాను, మన వెనుక వచ్చే తరానికి దేనిని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాం. ఏమండి, ఈ రోజున నీవు నేను క్రైస్తవుడిగా ఉన్నాం. ఈ రోజున నీవు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే కారణము మన ముందున్నటువంటి భక్తులు వారు చేసినటువంటి ప్రార్థనలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు చేసినటువంటి పరిచర్య, వారు చేసినటువంటి సేవ, ఈ దినాన ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన వారు మనకు అందించినటువంటి ఆ మంచి ఆ యొక్క లిటరేచరే కావచ్చు, ఆ సువార్తే కావచ్చు, పరిచర్యే కావచ్చు, ఈ దినాన ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. వారి ప్రార్థన ఫలితముగా ఈ దినాన దేవుని సన్నిధిలో మనము ఉండగలుగుతూ ఉన్నాం. అయితే మనము మన తరువాత వచ్చే తరానికి ఏంటి విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాం? ఎటువంటి మాదిరిని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాం? దానియేలైతే ప్రియులారా, తన తర్వాత వచ్చే ఆ తరానికి, తన ప్రశ్న అయిన వారికి నమ్మకమైనటువంటి ప్రవచన పూర్వకమైన మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క సంగతులను, దేవుని ప్రవచనాలను విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాడు. అవి ఎంతో ఎంతో విలువైనవి. గ్రేట్ ట్రెజర్స్ ఈవెన్ టుడే. ఈ రోజుగా కూడా ఎంతో విలువైనటువంటి ప్రవచనాలుగా మనం చూస్తూ ఉన్నాము. మనకి దిక్చూచిలాగా, మన గమ్యానికి నడిపించేవిగా ఇదిగో దానియేలు గ్రంథంలో లిఖించబడినటువంటి ఆ యొక్క సంగతులు ఈ దినాన మనకి ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నాయి. ఒక పాఠాన్ని నేర్చుకుందాం. మన తరువాత వచ్చే తరానికి మనం ఏం చేస్తూ ఉన్నాం, రానున్నటువంటి తరాలకు మనం ఏంటి విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దానియేలు జీవితంలోంచి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎన్నటన్నిటికీ గమనించండి, దేవుడు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాని మధ్యలో ఆపు చేయడు. దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మకంగా తూచ తప్పకుండా దేవుడు వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే రెండవదిగా దానియేలు జీవితం నుంచి మనం చూస్తూ ఉన్నాము. దానియేలు ఈ దర్శనాలను దేవుని యొద్ద నుంచి పొందుకుంటూ ఉన్నాడు. ఆ దర్శన భావాన్ని, ఆ దర్శన సంగతులను తన వచ్చే తరానికి అందజేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా మనము కూడా మన తర్వాత వచ్చే వారికి ఏంటి ఇస్తాం అనే ఆలోచన మనకి ఉండాలి. ఏమిద్దాం? ఏమంటే ఆస్తి సంపాదించేద్దామా? అంతస్తులు సంపాదించేద్దామా? ఏమంటే భూములు సంపాదించేద్దామా? ఇవ్వండి, నేను వద్దట్లేదు. ఏమంటే దేవుడు మీకు ఇచ్చిన కొలది మరి మీకు ఇచ్చినవి మరి మీ పిల్లలకు సంక్రమింపు చేయండి, తప్పులేదు దాంట్లో. కానీ దానికంటే విలువైనది దేవుడిని మన తర్వాత వచ్చే తరానికి మనము ఇద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుల్లో ఉండినట్లుగా వారు కూడా దేవుల్లో ఉండాలి. మనము దేవుల్లో నడిచినట్లుగా వారు కూడా దేవుల్లో నడవాలి.
మనము దేవుల్లో ఆశీర్వదించబడినట్లుగా వారు కూడా దేవుల్లో ఆశీర్వదించబడాలి. తరతరాలుగా ప్రియులారా ప్రభు యొక్క కృప వారికి తోడై ఉండాలి. అలాగా ప్రభు యొక్క కృపలో మన తర్వాత వచ్చే జనరేషన్కి మనం ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సందర్భాలు మన వ్యక్తిగత జీవితాలను కనిపించుకుంటూ దేవుని కృపలో ముందుకు వెళ్దాము. సమయం లేదు కనుక ఆ తర్వాత జరిగేటువంటి సందర్భాలు నేను ప్రస్తావించట్లేదు. దేవుని చిత్తమైనట్లయితే వచ్చే వారంలో ఆ సంగతులు మనము ప్రస్తావించుకుందాము. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేస్తే దాని నుంచి ఆయన తప్పిపోడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఆయన వాగ్దానాలను మనము అంటిపెట్టుకుందాం. ఆయన వాగ్దానాలను మనం పట్టుకుందాము. ఆయన కృపలో ముందుకు వెళ్దాము. దేవుడు అటువంటి కృపను మనందరికీ ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక.